పెళ్ళంటే నూరేళ్ల పంట. ఆ శుభముహూర్తం కోసం ఆ జీవితకాలపు వేడుకలో అందచందాలతో మెరిసిపోవటానికి వధూవరులు పడే తాపత్రయం అంత ఇంత కాదు. ముఖ్యంగా అమ్మాయి అయితే ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడాలనే ఆరాటంతో పెళ్లి 4 రోజుల ముందు నుంచే బ్యూటీ పార్లర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అయితే పెళ్లికి ముందు పార్లర్ చికిత్స విషయంలో ఓసారి ఆలోచించుకోవాలని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పార్లర్లో తీసుకునే బ్లీచింగ్లు, కెమికల్ పీల్స్ మొదలైన చికిత్సలు ఒక్కోసారి వధువు ముఖంలో అలర్జీలు, ఎర్రటి పొక్కుల వంటి సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. ఈ నేపథ్యంలో పార్లర్ చికిత్సలతో పొంచి ఉండే ప్రమాదాలు, పెళ్లికి ముందు చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. అయితే నవవధువు ముఖంలో నూతన కాంతి కోసం పెళ్లిపీటలు ఎక్కే ముందే బ్యూటీ పార్లర్లకు వెళ్లి రకరకాల చికిత్సల్ని తీసుకోవడం ఇవాళ ట్రెండ్గా మారిపోయింది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చికిత్సలు వికటిస్తే తాత్కాలిక మెరుపు కోసం చర్మంపై చేసే ప్రయోగాలు ఒక్కోసారి జీవితాంతం మచ్చగా మిగిలిపోతాయి. అసలు మన చర్మం ఎంత సున్నితమైందో తెలుసా? మన చర్మంలో ఎపిడెర్మిస్ అనే పైపొర ఉంటుంది. ఇది బాహ్య ప్రపంచం నుంచి, ఇన్ఫెక్షన్ల నుంచి చర్మాన్ని కాపాడే ఒక సహజమైన కోటగోడ. దీని కింద ఉండే డెర్మిస్ పొరలో చర్మానికి తేమనిచ్చే తైల గ్రంథులు, రక్షణనిచ్చే రోగ నిరోధక కణాలు కూడా ఉంటాయి. ఒక సున్నితమైన పూల మొక్కకు కెమికల్స్ వేస్తే ఎలా వాడిపోతుందో పార్లర్లో వాడే ఘాటైన రసాయనాలు ఈ సహజమైన చర్మపు రక్షణ కవచాన్ని ఛిద్రం చేస్తాయని చెబుతారు నిపుణులు. మ్యారేజ్ ప్రిపరేషన్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో అనమాట. దీనికి కొంతమంది ఏంటంటే ఎవరికైనా పిల్లల్లో కానీ పిల్లలకు చిన్న చితక ఉన్న డిఫార్మిటీస్ని సరి చేయించుకోవడానికి వారైనా వస్తూ ఉంటారు, వారి పేరెంట్స్ అయినా తీసుకొస్తూ ఉంటారు. సో తీసుకొచ్చేటప్పుడు కొంచెం అవగాహన ఉంటే కనుక ఇంకా బాగుంటుంది అనిపించి చేస్తున్నాం అన్నమాట ఇవి. సో దీని ప్రీ వెడ్డింగ్ మేబీ ప్రిపరేషన్ అనొచ్చు, ఆ ప్రీ వెడ్డింగ్ ప్లాస్టిక్ సర్జరీ, సో జస్ట్ లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా అనమాట. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా నేను తెలుసుకోవాల్సింది ఎనీథింగ్ ఏదైనా డిఫార్మిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంత టైం ఉండాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ ఈ ప్లాస్టిక్ సర్జరీ ఏ ప్రొసీజర్ కన్నా చేయాలంటే కనుక మెయిన్లీ స్కిన్ మీద ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడు ఉన్న స్కిన్ దాని మీద సర్ఫేస్ మీద ఉండే ఆర్ ఇమీడియట్లీ బీనీత్ ఉండే స్ట్రక్చర్స్లోనే ఎక్కువ చేస్తాం అన్నమాట. వీ డోంట్ ఎంటర్ ద క్యావిటీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కల్లో కానీ ఇలాంటి అబ్డామిన్లో లోపల పక్కన చేసే బ్రాంచ్ కాదు మాది. ప్లాస్టిక్ సర్జరీ ఓన్లీ సర్ఫేస్ మీద చేసే ఆపరేషన్స్. సో సర్ఫేస్ మీద చేసే ఆపరేషన్కి ఎప్పుడు ఏంటంటే టైం ఎక్కువ పడతాయి అనమాట. అంటే స్కిన్ టేక్స్ ఎ లాంగర్ టైం టు హీల్. లోపల ఆర్ గట్టితనం ఎన్ని సెటిల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఈ టైం రీజియన్ బట్టి మారుతూ ఉంటాయి అనమాట, అన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లికి ముందు రోజుల్లో బ్యూటీ పార్లర్స్లో రకరకాల చికిత్సలు తీసుకోవడం అనేది నిప్పుతో చెలగాటం వంటిది. అంతా సవ్యంగా జరిగితే సరే, లేకుంటే సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టే. బ్యూటీ పార్లర్స్లో చికిత్స తీసుకునే ముందు చాలామంది చిన్నపాటి ప్యాచ్ టెస్ట్ కూడా చేసుకోరు, ఏకంగా మొత్తం చికిత్సల్ని తీసుకుంటూ ఉంటారు. ఇదో పెద్ద పొరపాటని చెబుతారు నిపుణులు. ఇక పెళ్లికి 2 రోజుల ముందు ఫేషియల్స్, స్ట్రాంగ్ బ్లీచింగ్లు చేయించుకోవడం అంత మంచిది కాదు. పార్లర్లలో వాడే కొన్ని లోషన్లలో హైడ్రోక్వినోన్, స్టెరాయిడ్స్, ఘాటైన యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మపు పీహెచ్ బ్యాలెన్స్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ పరిశోధనల ప్రకారం పెళ్లికి ముందు వాడే తప్పుడు కాస్మెటిక్స్ వల్ల 40% మంది తీవ్రమైన చర్మ ఎలర్జీలకు గురవుతున్నారని ఒక అంచనా. పార్లర్ చికిత్సలు వికటించినప్పుడు చికిత్సలు ముగిసిన కొన్ని గంటల్లోనే ముఖమంతా ఎర్రగా కందిపోతుంటుంది. విపరీతమైన మంట, దురద ఉంటుంది. ముఖమంతా వాపు వస్తుంటుంది. చర్మానికి గ్లో రాకపోగా చర్మం లోపలి పొరలు కాలిపోయి ముఖంపై నల్లటి మచ్చలు తిష్టవేస్తుంటాయి. కొంతమంది వేరే ఏంటంటే జస్ట్ ఏమీ లేకుండా కొంత ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్కిన్ బ్రైటన్ అవటం కోసం లేదంటే కలర్ మారటం కోసం వస్తూ ఉంటారు. సో కలర్ మార్చడం అనేది ఇన్ ఏ లాంగ్ టర్మ్లో జరగదండి. టెంపరీగా కొంతవరకు ఇంప్రూవ్ చేయొచ్చు. ఎంత అంటే మేబీ 1-2 షేడ్స్ వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. ఏ విధంగా అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ అని ఉన్నాయి. దాన్ని కొంచెం ఎక్సెసివ్ డోస్లో ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి కొన్ని సెల్స్ని ఏంటంటే కొన్ని పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని కొంచెం తగ్గించి దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా టెంపరీ ఎన్నాళ్ళు అంటే మేబీ వాడినన్నాళ్ళు ఆరు వాడిన మేబీ 1 to 2 months దాని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా కొంతవరకు తొందరగా మేబీ ఒక 1 to 2 monthsలో కొంతవరకు 1 to 2 షేడ్స్ చేసుకోవాలంటే గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ ఆర్ ద బెస్ట్. లేదు అంత కూడా ఏమొక్క కలర్ అక్కర్లేదు, కొంచెం స్కిన్ బ్రైటన్ చేసుకుని చాలు అని అనుకుంటే కనుక చక్కగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లైక్ మైక్రోడెర్మాబ్రేషన్ అని, లేకపోతే ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మా స్కిన్ కొలీగ్స్ డెర్మటాలజిస్టులు బాగానే చేస్తూ ఉంటారు వాళ్ళు. సో టెంపరీగా విత్ ఇన్ వీక్లోనూ 2 weeksలోనూ వాటి చక్కటి కొంతవరకు రిజల్ట్స్ మనం చూడగలం అనమాట.
చర్మానికి చేసే చికిత్సలు చాలా సున్నితంగా ఉంటాయి. ఒక చిన్న తప్పుడు బ్లీచింగ్ వల్ల చర్మానికి శాశ్వత నష్టం వాటిల్లుతుందని గుర్తుంచుకోవాలి. బ్యూటీ చికిత్సలు చేస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. చేసే వ్యక్తులకు అనుభవం, నైపుణ్యం ఉండాలి. పెళ్లి రోజున అందంగా కనిపించాల్సిన ముఖం కెమికల్స్ వల్ల పాడైపోతే అది కాబోయే వధువును తీవ్రమైన మానసిక ఆందోళనలోకి, డిప్రెషన్లోకి నెట్టేస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లకు గురై బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ముఖమంతా వ్యాపిస్తాయి. ఇది పెళ్లి వేడుక ఆనందాన్ని ఆవిరి చేస్తుంది. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డెర్మటాలజిస్ట్ని సంప్రదించాలి. వారు వుడ్స్ ల్యాంప్ ఎగ్జామినేషన్ ద్వారా చర్మం ఎంతవరకు కాలిపోయింది లేదా లోపల ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉందో గుర్తిస్తారు. అవసరమైతే ఎలర్జీకి కారణమైన రసాయనాన్ని కనిపెట్టడానికి స్కిన్ ప్యాచ్ టెస్ట్ చేస్తారు. ఆపై సమస్య తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. సో చాలా మందికి అంటే పెళ్లికి ముందు యాక్ని చేయించుకోవాలని చూస్తూ ఉంటారు. మంచిదే, అంటే ఆ యాక్ని ఎప్పటి నుంచో కొంతమందికి ఉంటా ఉంటే కొంతమందికి ఫ్లేర్ అప్ అవుతూ ఉంటాయి కొన్ని టైమ్స్లో అనమాట. అనుకోకుండా మ్యారేజ్ అదే టైంలో ఉంటే అటువంటి వాటికి కొంత ట్రీట్ చేయొచ్చు. ఇటువంటి వాటికి ఎస్పెషల్లీ ఇంకా కొంచెం తక్కువ టైం పడతాయి అన్నమాట. అంత మంత్స్ పట్టకపోవచ్చు, కొన్ని వీక్స్ టు మేబీ 1 or 2 months పట్టవచ్చు. సో ఏ విధంగా చూస్తే ఇనీషియల్గా యాక్ని ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ స్మాల్ కానీ ప్యాప్యూల్ స్టేజ్ కానీ ఆ చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా వస్తే అది కానీ ఆర్ పస్ ఉండే స్టేజ్లు వాటివి ఎక్కువ టైం పడతాయి అన్నమాట. ఆర్ ఇంకా కొంతమందికి ఏంటంటే డిప్రెస్డ్ స్కార్స్ పడిపోతాయి. అంటే యాక్ని బాగా పెద్ద పెద్ద నాడ్యూల్స్ లాగా వచ్చి చితిపేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే డిప్రెస్డ్ అంటే స్కిన్ మీద ఒక డిప్రెస్డ్ స్కార్ పడుతుంది అనమాట. అటువంటి వాటికి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మందులను కొంచెం ఆయింట్మెంట్స్ ఇస్తే సరిపోతాయండి. దే మే గెట్ కంట్రోల్ వీక్స్లో సరిపోతుంది. అదే కనుక ఇంకొంచెం బాగా ఇన్ఫెక్ట్ అయ్యి సిస్టిక్ అంటే నాడ్యూల్స్ లాగా పస్ వచ్చి కానీ డిప్రెస్డ్ స్కార్ వస్తే ఏం చేస్తామంటే వాటికి సర్జరీ చేస్తాం అనమాట. సిస్ట్కి చేయగానే స్కార్కి చేస్తాం. ఆ స్కార్కి చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ దాని సబ్సిషన్ అని దాన్ని పైకి లేపుతాం అనమాట. స్కిన్ కింద చిన్న కట్టించి కింద పెడతాం అనమాట. అప్పుడు పైకి లేస్తుంది స్కిన్. సో ఆ విధంగా చేయటం వల్ల ఇంకొక చిన్న గ్రాఫ్టింగ్ అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తాం అనమాట. గ్రాయిన్ దగ్గర నుంచి కానీ ఇయర్ బ్యాక్ సైడ్ దగ్గర నుంచి కానీ కొన్ని మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని ఫిల్ చేస్తాం సో దట్ మనకి పూడుకుంటానికి. దెన్ తర్వాత అవసరం అనుకుంటే డెర్మెబ్రేషన్ అని చేస్తాం అనమాట. అంటే ఫైన్ పాలిష్ లాగాను చెక్క చిత్రి చిక్కినట్టుగా. దెన్ అవసరం అనుకుంటే ఇంకా లాస్ట్ స్టేజ్లో ఏంటంటే ఫైన్ పాలిష్ లాగా ఫ్యాట్ నానో గ్రాఫ్టింగ్ అని ఉంది. సో ఇవన్నిటికీ మనకి ఈచ్ దానికి ఒక గ్యాప్ ఇవ్వాలన్నమాట, 1 to 2 months అన్న కనీసం. ఈ విధంగా అట్లీస్ట్ ఒక ఫ్యూ మంత్స్ గ్యాప్ ఇస్తే డెఫినెట్గా ఈ డిప్రెసివ్ స్కార్స్ కానీ ఆర్ ఫ్యూ వీక్స్ గ్యాప్ ఇచ్చిన యాక్నీని కానీ కంట్రోల్ చేయొచ్చండి. పార్లర్ బాధితులకు ఆధునిక చర్మ వైద్యంలో అద్భుతమైన, సురక్షితమైన పరిష్కారాలున్నాయి. చర్మంపై మంట, ఎలర్జీలను తగ్గించడానికి వైద్యులు స్టెరాయిడ్ రహిత యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రీములు, సూతింగ్ ఏజెంట్స్ ఇస్తారు. చర్మాన్ని రీబూట్ చేయడానికి మెడిఫేషియల్స్ లేదా హైడ్రాఫేషియల్స్ వంటి శాస్త్రీయ పద్ధతులను డాక్టర్ల పర్యవేక్షణలోనే చేస్తారు. ఇక పెళ్లిలో చర్మం చక్కటి వర్చస్సుతో వెలిగిపోవడానికి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్లికి కనీసం 3 నుండి 6 నెలల ముందే చర్మ సంరక్షణ విధానాన్ని మొదలుపెట్టాలి. చర్మ సంరక్షణ కోసం కెమికల్స్ జోలికి వెళ్లకుండా పాలు, పెరుగు, తేనె, కలబంద వంటి సహజ పదార్థాలను వాడుకోవడం మేలు. చర్మానికి సహజ సిద్ధమైన గ్లో వచ్చేందుకు రోజుకు చాలినంత నీళ్లు తాగుతుండాలి. విటమిన్ సి, ఈ ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, బాదం వంటి పోషకాహారం తీసుకోవాలి. పెళ్లికి 2 రోజుల ముందు చర్మంపై కొత్త ప్రయోగాలు అస్సలు వద్దు.